అలాగే సుదర్శన మహామంత్ర జపం, సుదర్శన శతక పారాయణ. సుదర్శనం అంటే చాలా మహత్కరమైన బలం చేకూర్చుండేటువంటి మాట. శత్రుక్షయం, శత్రువులు అనేవాడు తొలగడానికి. అలాగే వ్యాపార అభివృద్ధి, వ్యాపారంలో పోటీ ఉండాలి కానీ శత్రుత్వం పనికిరాదు. పోటీ పెరిగి ఇద్దరూ అభివృద్ధి అవ్వాలి. ఇద్దరూ అభివృద్ధి అవ్వడం శత్రుత్వం అవ్వదు. వీడిది వీడు తీసుకుంటున్నాడు, అది అవివేకం. అభివృద్ధి అవ్వడం కోసం అని చెప్పి వ్యాపారం అభివృద్ధి అవ్వాలి. ఈ శత్రుభావం అనేది అందరిలో పోవాలని సుదర్శన పారాయణ. లక్ష్మీ గణపతి, ఉద్యోగం, ఎటువంటి వాడికైనా ఉద్యోగం లేక, ఎంత చదువుకున్నా ఉద్యోగం లేక, వ్యాపారం లేక చాలా బాధలు పడుతున్నారు. ఆ ఉద్యోగ వ్యాపారాది క్రతువులు ప్రారంభించడానికైనా, వాటిని దీర్ఘకాలం కొనసాగించడానికైనా లక్ష్మీ గణపతి అనుగ్రహం కంపల్సరీ ఉండాలన్నమాట. ఆ లక్ష్మీ గణపతి అనుగ్రహం అంటే ఇక్కడ రోజు చతురావృతి తర్పణం, లక్ష్మీ గణపతి మూలమంత్రం, గణపతి మూలమంత్ర జపం, అలాగే అష్టద్రవ్యాలతో లక్ష్మీ గణపతికి అష్టద్రవ్య అభిప్రాపకాయ నమః 8 ద్రవ్యాలు దానికి గణపతికి ప్రీతికరమైనవి. ఈ 8 ద్రవ్యాలతో కూడా లక్ష్మీ గణపతికి అర్చన జరుగుతుంది. రోజు కూడా ఆ అర్చన హోమాలు జరుగుతాయి. లక్ష్మీ గణపతి ఆరాధన వల్ల సకల కామ్యములు విఘ్నం, ఈ పని తలపెట్టాలంటే అవి అవ్వనివి అంటూ ఏవి ఉండవు గణపతిని స్మరించి వెళ్తేను. అలాంటి గణపతి మన తోడై ఉండడం కోసమని లక్ష్మీ గణపతి ఆరాధనలు